ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు దేవా, మమ్మను పోషించినారు, సంరక్షించినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి వెను మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ స్వహస్తాలతో, మీ స్వరూపమందు, మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజాది రాజా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువులకు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాది దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనముని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడువాడా, మీకు స్తోత్రములు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా యుండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాట తప్పని మా రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించి కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా యెరికో గోడలను కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మిమ్మునే స్తుతించినారు, మీకే మొరుపెట్టినారు, మీ మీదనే ఆధారపడ్డారు తండ్రి. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా, కాపాడినారు తండ్రి, స్వస్థపరిచినారు, అత్యధికంగా హెచ్చించినారు, అభివృద్ధి పరిచినారు దేవా. మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి తప్పించమని కాపాడమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ఆశీర్వదించండి దేవా, అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి, విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మిమ్మను స్తుతించే వారిమిగా, మీ నామాన్ని గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. మాకిచ్చిన ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ సహాయాన్ని కోరుకుంటుండగా, మీ మీదనే ఆధారపడుచుండగా, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అక్కరలు కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా కావలసిన బలాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. దుష్టు నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, పరలోక రాజ్యం కొరకు మమ్మను సిద్ధపరచండి దేవా. మీతో పాటు ఎత్తబడే గుంపులో మేముండుటకు సహాయం చెయ్యండి. ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించండి. ఆత్మీయ మేలును పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. దయగల దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో మీకు మొరుపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యమును ఈ దినమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారిని మీరు కనికరించండి దేవా. టెస్టులు చేయించుకుంటూ, మందులు మింగుతూ ఎంతో బాధపడుచున్న బిడ్డల ఎడల మీదే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నం విఫలమవుతుందని, సక్సెస్ కావడం లేదని, సంతానం పొందుకోలేకపోతున్నామని బిడ్డలు ఎంతో బాధకు గురవుతుండగా అట్టివారి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ వైపు చూస్తే బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ మీరు దీవించండి. వారిలో ఉండే భయాలను, నొప్పులను, బాధలను అన్నిటిని మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి. బిడ్డలు కూడా మీ మీద భారం వేసి మీ చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు వరుసగా కుమారులేనా, వరుసగా కుమార్తెలేనా అని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మూయబడిన గర్భాలను తెరవండి దేవా. అయ్యా, సంతానం పొందుకోకపోవడానికి వారిలో ఉండే లోపమేమిటో దానిని సంపూర్ణంగా మీరు దూరపరచండి. కుటుంబంలో ఉండే శాపాన్ని కొట్టివేయండి దేవా. అపవిత్రాత్మల్ని మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ సంబంధం కొరకు ఎదులుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి
దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగిన సహాయం చెయ్యండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోచింగులు తీసుకుంటుండగా, రకరకాల పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు కావలసిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి ప్రవ్వా. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు చదివినవి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఉద్యోగం రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబ పోషణ కష్టమవుతుందని కన్నీరు కారుస్తున్నారు దేవా. అటు బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. అయ్యా, ఈనాడు అప్పుల నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని హెచ్చించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాల కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, బిడ్డల ప్రయాసాన్ని, కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. మీరే వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాల్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ఎదుర్కొంటున్న ప్రతి ఒత్తిడిని, వ్యతిరేకతలను, ద్వేషాలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డలు వారి వారి పనులలో చక్కటి జ్ఞానం కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, సకాలంలో బిడ్డలకు శాలరీస్ ఇచ్చేలాగున మీరే ప్రతి యజమానుని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవల్ని తీసివేయండి దేవా. ఈ దినమున మీరే వారిని సరిచెయ్యండి దేవా. వారి కుటుంబంలో ఉండే మనస్పర్ధలు, కోపాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా, విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారులు, కుమార్తెలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, పిల్లలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి, తండ్రికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ దేవా, వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరూ మీ పరిచర్యలో వాడబడేలాగున కృప చూపించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి.
ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతగానో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా, వాటి విషయమై ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ప్రియులు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెండింగ్ లో ఉన్న శాలరీస్ కూడా సకాలంలో వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి, బిడ్డలు మీరు దీవించండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి. రకరకాల భయాల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సువార్త ప్రకటించబడుతుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అనేక ఆత్మల రక్షణలోకి వచ్చి మీ సన్నిధికి వచ్చేలాగున, మరి రక్షించబడేలాగున మీరే అనేకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలు కట్టబడుచుండగా తోడయ్యుండండి, నిర్మాణం అంతట్లో సహాయం చేయండి. ప్రతి అక్కర్ను కొరతను మీరు తీర్చండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, వైరస్లతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గాయాలను, జబ్బులను, నొప్పులను దూరపరచండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. దయచేసి దేవా, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో ఉంటున్నారు, మాట్లాడలేని వారిగా ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల విషయమే బాధపడే తల్లిదండ్రులు కూడా మీరు ఓదార్చండి దేవా. మీరే వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. చేయడానికి చక్కటి పనులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు దేవా, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి. కన్స్ట్రక్షన్స్ ఏ ఒక్కటి కూడా మధ్యలో ఆగిపోకుండా సకాలంలో ప్రతి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, గృహాలు లేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. అద్దెంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నిర్మాణంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. అయ్యా, మీరే ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా. సకాలంలో ఇంటి నిర్మాణం కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి పక్షమును మీరు న్యాయం జరిగించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. పాపంలో, లోకంలో, చెడు స్నేహంలో జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. వారి హృదయంలో మీరే పాప క్షమాపణను అనుగ్రహించండి దేవా. వారి మనసును మార్చండి దేవా. మీ సన్నిధిలో చేరి మిమ్మును స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. వారి పనులలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. బిడ్డ
బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆడబిడ్డల చుట్టూ మగబిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువు ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల పరిస్థితులకి భయపడి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఉండే పిరికితనాన్ని తీసివేయండి. వారితో మీరు మాట్లాడండి, దర్శించండి దేవా. వారిలో ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల్ని కోల్పోయి తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తుండగా, బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యాక్సిడెంట్కి గురయ్యి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గాయాల పాలైన వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలకు ఎదురయ్యే కష్టాలను, బాధలను, శ్రమలను భరించలేక ఆత్మహత్యలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించి మీ పాదాల వద్ద మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను దీవించండి దేవా. గొప్ప శాంతి, నెమ్మదితో, సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, బంధువులను కోల్పోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా జీవిస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాల పక్షాన న్యాయం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. బిడ్డలందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అధికారుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు కావలసిన క్షేమాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, వస్తువులు అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైనది వారికి అనుగ్రహించండి. ఎక్కడ మోసగించబడకుండా మంచి జ్ఞానం చేత నింపబడుటకు సహాయం చేయండి. ఈ దినమున హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల చెకప్లు చేయించుకుంటుండగా రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేలాగా మీరే సహాయం చేయండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. వారి పనులంతటిలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని, ఇతర రాష్ట్రాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నంలో తోడయ్యుండండి. ప్రయాణాల కొరకు సిద్ధపరచండి దేవా. వీసా, పాస్పోర్ట్ సకాలంలో పొందుకునేలాగున మీరే కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. సర్వ సమృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారి బంధకాలను తెంపండి. యజమానుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరికీ ఆహారం ఇచ్చి తృప్తిపరచండి. వారి కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి.
కరుణించండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి తండ్రి. మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. అయ్యా, మీరే మాకు తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు బయటకు వెళ్తుండగా, ఇంట్లోకి వస్తుండగా మీ ద్వారా దీవించబడుటకు సహాయం చెయ్యండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలందరూ మీ మాటలు వింటూ మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం చెయ్యండి. అయ్యా, మీ హృదయానుసారులుగా ప్రవర్తించుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకెదురయ్యే కష్టాలను, వ్యాధులను, రోగాలను బట్టి మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను కూడా రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే కుటుంబంగా మార్చండి దేవా. అయ్యా, ప్రియులు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, దుష్ట శక్తుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. సాతాను అంధకార క్రియల నుండి నీ బిడ్డల్ని కాపాడమని, కనపడని చీకటి శక్తులన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాహనాలు కలిగి ఉండాలని, గృహాలు కలిగి ఉండాలని, ఇతర వస్తువులు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. మీరే వారికి మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడినారు దేవా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి ఎడల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యాలను జరిగించమని, నీ బిడ్డలందరినీ రక్షించమని, కాపాడమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని ప్రతిఫలం ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.